హలో ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు లర్న్ ఇంగ్లీష్. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. ఈరోజైతే ఈ వీడియోలో మరిన్ని ఇంట్రెస్టింగ్ సెంటెన్సెస్ని అయితే నేర్చుకుందాం. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ అయితే చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దామా? లెట్స్ గెట్ స్టార్టెడ్. ప్రీవియస్ వీడియోలో అయితే నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అయితే అడిగాను. నువ్వు ఏమంటావు? దీన్ని ఇంగ్లీష్లో వాట్ డూ యూ సే అంటే నువ్వు ఏమంటావు అని. నెక్స్ట్ వెన్ అతని గురించి కాదు, దీన్ని ఇట్స్ నాట్ అబౌట్ హిమ్ అంటే అతని గురించి కాదు అని. నెక్స్ట్ వెన్ అప్పటి వరకు ఏం చేద్దాం, దీన్ని వాట్ డూ వీ డూ టిల్ దెన్ అంటే అప్పటి వరకు ఏం చేద్దాం అని. నెక్స్ట్ వెన్ నీకు అక్కడొక దారి కనిపిస్తుందా, దీన్ని కెన్ యూ సీ ఏ పాత్ దేర్ అంటే నీకు అక్కడొక దారి కనిపిస్తుందా అని. నెక్స్ట్ వెన్ ఆమె నా మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వదు, దీన్ని షీ డస్ నాట్ ఈవెన్ రిప్లై టు మై మెసేజెస్ అంటే ఆమె నా మెసేజెస్కి కూడా రిప్లై ఇవ్వదు అని. నెక్స్ట్ వెన్ నేను అలా చేస్తానా, దీన్ని వుడ్ ఐ డూ దాట్ అంటే నేను అలా చేస్తానా అని. నెక్స్ట్ వెన్ మీరు భోజనం చేస్తున్నారా, దీన్ని ఆర్ యూ హ్యావింగ్ లంచ్ అంటే మీరు భోజనం చేస్తున్నారా అని. నెక్స్ట్ వెన్ నీకు ఏదైనా పని ఉందా, దీన్ని డూ యూ హ్యావ్ ఎనీ వర్క్ అంటే నీకు ఏదైనా పని ఉందా అని. నెక్స్ట్ వెన్ నీ బుర్ర పని చేయటం లేదా, దీన్ని ఆర్ యూ అవుట్ ఆఫ్ యువర్ మైండ్ అంటే నీ బుర్ర పని చేయటం లేదా అని. నెక్స్ట్ వెన్ ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది, దీన్ని వై డిడ్ షీ కమ్ హియర్ అంటే ఆమె ఇక్కడికి ఎందుకు వచ్చింది అని. నెక్స్ట్ వెన్ నేను దాని గురించి ఆలోచించి ఉండాల్సింది, దీన్ని ఐ షుడ్ హ్యావ్ థింక్ అబౌట్ ఇట్ అంటే నేను దాని గురించి ఆలోచించి ఉండాల్సింది అని. నెక్స్ట్ వెన్ మీరు ఆమెని నమ్ముతారా, దీన్ని డూ యూ బిలీవ్ హర్ అంటే మీరు ఆమెని నమ్ముతారా అని. నెక్స్ట్ వెన్ ఇది పనిచేసేలా కనిపించడం లేదు, దీన్ని ఇట్ డజంట్ సీమ్ లైక్ ఇట్ విల్ వర్క్ అంటే ఇది పనిచేసేలా కనిపించడం లేదు అని. నెక్స్ట్ వెన్ నేను నిన్ను రావద్దని చెప్పాను, దీన్నే ఐ టోల్డ్ యూ నాట్ టు కమ్ అంటే నేను నిన్ను రావద్దని చెప్పాను అని. నెక్స్ట్ వెన్ నువ్వు నన్ను ఏది చేయమని అడిగినా చేస్తాను, దీన్నే ఐ విల్ డూ వాట్ ఎవర్ యూ ఆస్క్ మీ టు డూ అంటే నువ్వు నన్ను ఏది చెయ్యమని అడిగినా చేస్తాను అని. నెక్స్ట్ వెన్ నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి, దీన్ని హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ టెల్ యూ అంటే నేను నీకు ఎన్నిసార్లు చెప్పాలి అని. నెక్స్ట్ వెన్ మీ కాల్ కోసం ఎవరు వేచి ఉండరు, దీన్ని నో వన్ ఈస్ వెయిటింగ్ ఫర్ యువర్ కాల్ అంటే మీ కాల్ కోసం ఎవరు వేచి ఉండరు అని. నెక్స్ట్ వెన్ నీ విశ్వాసం నాకు అర్థం కాదు, దీన్ని ఐ డోంట్ అండర్స్టాండ్ యువర్ కాన్ఫిడెన్స్ అంటే నీ విశ్వాసం నాకు అర్థం కాదు అని. నెక్స్ట్ వెన్ నేను మీకు చెప్పడం మర్చిపోయాను, దీన్ని
ఐ ఫర్గాట్ టు టెల్ యూ. ఐ ఫర్గాట్ టు టెల్ యూ అంటే నేను మీకు చెప్పడం మర్చిపోయాను అని. నెక్స్ట్ వెన్ మీరు తప్పకుండా రావాలి. దీన్ని యూ మస్ట్ కమ్ ఫర్ ష్యూర్. యూ మస్ట్ కమ్ ఫర్ ష్యూర్ అంటే మీరు తప్పకుండా రావాలి అని. నెక్స్ట్ వెన్ మీరు ఇప్పుడు ఎలా చేస్తారు? దీన్ని హౌ వుడ్ యూ డూ ఇట్ నౌ. హౌ వుడ్ యూ డూ ఇట్ నౌ అంటే మీరు ఇప్పుడు ఎలా చేస్తారు అని. నెక్స్ట్ వెన్ ప్రతిదానికి వాదించవద్దు. దీన్ని డోంట్ ఆర్గ్యూ ఫర్ ఎవ్రీథింగ్. డోంట్ ఆర్గ్యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటే ప్రతిదానికి వాదించవద్దు అని. నెక్స్ట్ వెన్ నువ్వు నీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. దీన్ని యూ హ్యావ్ టు పుట్ ఆన్ యువర్ సీట్ బెల్ట్. యూ హ్యావ్ టు పుట్ ఆన్ యువర్ సీట్ బెల్ట్ అంటే నువ్వు నీ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి అని. నెక్స్ట్ వెన్ నేను నిన్ను అక్కడికి తీసుకెళ్ళనా. దీన్ని షల్ ఐ టేక్ యూ దేర్. షల్ ఐ టేక్ యూ దేర్ అంటే నేను నిన్ను అక్కడికి తీసుకెళ్ళనా అని. నెక్స్ట్ వెన్ నువ్వు ఎందుకు మొండిగా ఉన్నావు. దీన్ని వై ఆర్ యూ సో స్టబాన్. వై ఆర్ యూ సో స్టబాన్ అంటే నువ్వు ఎందుకు మొండిగా ఉన్నావు అని. నెక్స్ట్ వెన్ నేను దానిని ఎప్పటికీ మర్చిపోలేను. దీన్ని ఐ క్యాన్ నెవర్ ఫర్గెట్ ఇట్. ఐ క్యాన్ నెవర్ ఫర్గెట్ ఇట్ అంటే నేను దాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అని. నెక్స్ట్ వెన్ నేను ఎందుకు వదిలిపెట్టాలి. దీన్ని వై షుడ్ ఐ క్విట్. వై షుడ్ ఐ క్విట్ అంటే నేను ఎందుకు వదిలిపెట్టాలి అని. నెక్స్ట్ వెన్ మీరు నా మాట వినగలరా. దీన్ని కెన్ యూ హియర్ మీ. కెన్ యూ హియర్ మీ అంటే మీరు నా మాట వినగలరా అని. నెక్స్ట్ వెన్ అది నా తప్పు అని నాకు తెలుసు. దీన్ని ఐ నో ఇట్స్ మై మిస్టేక్. ఐ నో ఇట్స్ మై మిస్టేక్ అంటే అది నా తప్పు అని నాకు తెలుసు అని. నెక్స్ట్ వెన్ నేను నీ కోసం ఇంత చేయలేనా. దీన్ని కాంట్ ఐ డూ దిస్ మచ్ ఫర్ యూ. కాంట్ ఐ డూ దిస్ మచ్ ఫర్ యూ అంటే నేను నీ కోసం ఇంత చేయలేనా అని. నెక్స్ట్ వెన్ ఇది నాకే ఎందుకు జరుగుతుంది. దీన్ని వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ టు మీ. వై ఈజ్ దిస్ హ్యాపెనింగ్ టు మీ అంటే ఇది నాకే ఎందుకు జరుగుతుంది అని. నెక్స్ట్ వెన్ ఇది ఎలా జరిగింది. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేసేయండి. చాలా చాలా ఈజీ క్వశ్చన్. సో ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి ఆన్సర్ చేయడానికి. అండ్ నెక్స్ట్ వీడియోలో అయితే ఆన్సర్ రివీల్ అవుతుంది. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Do subscribe for more information. If you like the video, please don't forget to like and share. And I will come up with a new interesting video. Until then, keep learning and keep growing. Thank you. Take care. Bye bye.